పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానం పొందితునని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమును పాలు పంచుకుంటుంది. ఏలైనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక కొత్త జీవితమును గడుపుటకై అట్లు జరిగెను. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉండుము. పాపము శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావమును ఆయనతో సిలువపై చంపబడినదని మనకు తెలియను. ఏలయనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలయనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపనడి మనకు తెలియను. మృత్యునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణమును పాపమునకు శాశ్వతముకు మరణము, ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితిమనియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకు జీవించుచున్నామనియు తలంపవలెను. ఇది ప్రభువాక్కు.